హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్స్ అగైన్. ఐఏఎస్ వర్సెస్ ఐపీఎస్ అనేది ఒక వీడియోలో మనం తెలుసుకున్నాం కదా. అంటే ఎవరికి ఎన్ని పవర్స్ ఉంటాయి, ఎవరు ఎక్కువ పవర్ఫుల్ అని చెప్పి అదొక యాంగిల్. ఇప్పుడు మనము ఒక డిస్ట్రిక్ట్కి సంబంధించి ఐఏఎస్ పవర్ఫులా లేకపోతే ఎంపీ ఆర్ ఎమ్మెల్యే పవర్ఫులా, దానికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సో ఇప్పుడు పోలీస్తో కంపేర్ చేస్తే ఐఏఎస్కి ఎక్కువ పవర్స్ ఉంటాయి. ఎంత లా అండ్ ఆర్డర్ పోలీసుల చేతుల్లో ఉన్నా కూడా మోస్ట్ ఆఫ్ వాటికి ఐఏఎస్ పర్మిషన్ ఇస్తేనే పనులు జరుగుతాయి అనేది మనకు తెలిసిందే. మరి ఇవే పవర్స్ని ఒక ఎంపీతో లేకపోతే ఎమ్మెల్యేతో అండ్ ఐఏఎస్కి కంపేర్ చేస్తే ఎలా ఉంటుంది, ఎవరికి ఎక్కువ పవర్ ఉంటుంది అని మాట్లాడుకుంటే ఖచ్చితంగా జనాలకి సంబంధించి జనాలు ఎన్నుకున్న వాళ్ళే ఎంపీలు ఎమ్మెల్యేలు కాబట్టి వాళ్ళకే ఎక్కువ పవర్ ఉంటుంది. ఈ పొలిటీషియన్స్కి ఎందుకు ఎక్కువ ఉంటుంది అన్నది కూడా మనం చూద్దాము. బేసికలీ ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ఏదైనా కొత్త పాలసీలు లేకపోతే ఏదైనా కొత్త చట్టం తీసుకొని వచ్చే రైట్ వాళ్ళకే ఉంటుంది కాబట్టి వాళ్ళని మనం లెజిస్లేచర్స్గా చెప్పుకుంటాం. సో ఈ ఐఏఎస్లు కూడా ఎలా అంటే వీటిని గ్రౌండ్ లెవెల్ నుంచి వాళ్ళు ప్రాసెస్ చేయాలన్నమాట. అంటే వీటికి సంబంధించిన పర్మిషన్స్ అన్నీ పలానాది తేవాలి అనుకున్నప్పుడు ఎలా అయితే ఒక నాయకుడి చేతుల్లో ఉంటుందో ఆ వర్క్ని చేయాలంటే దానికి ఐఏఎస్లు కావాలి. సో అందుకనే ఐఏఎస్లని మనం ఎగ్జిక్యూటివ్స్ అని చెప్తాం. అయితే ప్రోటోకాల్ అండ్ ర్యాంకింగ్ ప్రకారంగా కూడా ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి చూద్దాము. వారెంట్ ఆఫ్ ప్రెసిడెన్స్గా చూసుకుంటే ఒక కాన్స్టిట్యూషన్ ప్రకారం కలెక్టర్ కంటే కూడా ఒక ఎమ్మెల్యేకి ఎంపీకే ఎక్కువ పవర్ ఉంటుంది. అదేంటో కూడా చెప్తాను. అండ్ పబ్లిక్ రీప్రజెంటేషన్ అనేది చూసుకుంటే మనకి జనాల్లో మామూలుగా ఒక 15 లక్షల మందికి సంబంధించి ఒక పర్సన్ ఎవరైనా, వాళ్ళని చూసుకునే పర్సన్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు డెఫినెట్లీ నాయకులే. ఇదంతా కలెక్టర్ చేతిలో ఉండదు. సో నాయకుడే చూసుకోవాలి కాబట్టి. సో ఒక డెమోక్రసీ పరంగా కూడా చూస్తే ఏదైనా మీటింగ్స్ జరిగినప్పుడు లేకపోతే ఇట్లాంటివి ఏదైనా అకేషన్స్ జరిగినప్పుడు డెఫినెట్లీ కలెక్టర్ కంటే నాయకులకే ఎక్కువ పవర్ అండ్ ఎక్కువ రెస్పెక్ట్ కూడా ఉంటుంది. కొన్ని పనులు నాయకులు చెప్తేనే జరుగుతాయి కలెక్టర్ కంటే కూడా. సో ప్రాక్టికల్గా కూడా ఒకసారి పాలిటిక్స్ అండ్ ట్రాన్స్ఫర్స్కి సంబంధించి కూడా చూద్దాము. ప్రభుత్వం పరంగా ఫామ్ అయ్యేది నాయకులే, అందుకే వీళ్ళకి రైట్స్ ఎక్కువ ఉంటాయి. ఒకవేళ ఎవరైనా కలెక్టర్ నచ్చకపోతే, అంటే ఆ ఎంపీకి కానివ్వండి ఎమ్మెల్యేకి కానివ్వండి, ఒక కలెక్టర్ నచ్చకపోతే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసే రైట్ ఈ నాయకులకు ఉంటుంది. అందుకే వీళ్ళు కొంచెం ఎక్కువ పవర్ఫుల్ ఉంటారు. సో పాలిటిక్స్ మెంబర్స్ని చూస్తే జనరల్గా సీఎం, ఆ తర్వాత చాలా గ్రేడ్స్ అవి ఉంటాయి కదా. సో వాళ్ళకి ఓవరాల్గా పవర్ అనేది వాళ్ళకే ఉంటుంది. సో ఏదైనా ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించి ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు, లేకపోతే ఏదైనా డెవలప్మెంట్ చేయాలి అని అనుకున్నప్పుడు, లేకపోతే ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగినప్పుడు ఒక కలెక్టర్ ఈ నాయకుల దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అంటే వీళ్ళు పొలిటీషియన్స్కి రిపోర్టింగ్ లాగా ఉండాలి ఐఏఎస్ ఆఫీసర్స్. సో ఇక్కడ ఇంకో ట్విస్ట్ చెప్తాను. ఒక కలెక్టర్ రియల్ పవర్ ఏంటి అనేది కూడా మనం చూద్దాము. నార్మల్గా ఎవరన్నా నాయకులు అంటే వాళ్ళు ఎలక్ట్ అయిన తర్వాత ఆ పొజిషన్లో ఉన్నారంటే వాళ్ళకి 5 years ఆఫ్ టెన్యూర్ మాత్రమే ఉంటుంది. కానీ కలెక్టర్ అనేవాళ్ళు రిటైర్ అయ్యే వరకు వాళ్ళ పొజిషన్లో ఉండొచ్చు. అంటే వాళ్ళ గ్రేడింగ్ని బట్టి రిటైర్ అయ్యే వరకు వాళ్ళు ఉండిపోయేది ఉంటుంది. కానీ పొలిటీషియన్కి అలా కాదు. ఎవ్రీ 5 yearsకి కొంతమంది అయితే కంటిన్యూ అవుతారు, బట్ ఎవ్రీ 5 yearsకి మారే అవకాశం అయితే ఉంటుంది పొలిటీషియన్స్కి. సో అకౌంటబిలిటీ పరంగా కూడా చూసుకుంటే వీళ్ళు ఒక కాన్స్టిట్యూషన్కి కానివ్వండి లేకపోతే చట్టానికి కానివ్వండి ఖచ్చితంగా పొలిటీషియన్స్ ఆన్సరబుల్ ఉంటారు. ఇక్కడ కలెక్టర్స్కి మళ్ళీ ఏం సంబంధం ఉండదు. ఏదైనా చట్టానికి సంబంధించి చెప్పాలి అని అనుకున్నా, లేకపోతే కాన్స్టిట్యూషన్కి సంబంధించి ఏదైనా చేయాలనుకున్నా చెప్పాలనుకున్నా నాయకులే ఆన్సరబుల్ ఉండాలి. సో ఇక్కడ కలెక్టర్కి ఉండే ఇంకో పవర్ గురించి మనం మాట్లాడుకుందాము. ఎక్కడైనా వాళ్ళు ప్రెషర్ ఫీల్ అవుతే, సంథింగ్ ఏదైనా ఇల్లీగల్గా జరుగుతుంది, లేకపోతే వాళ్ళకి నచ్చట్లేదు, ఇంకేదో జరుగుతుంది అని అనుకుంటే నిర్మోహమాటంగా వాళ్ళు నో చెప్పొచ్చు అనమాట. అంటే నాయకులు చెప్పే పని ఒకవేళ కలెక్టర్కి నచ్చకపోతే వాళ్ళకి చెప్పే ఫీజిబిలిటీ ఉంటుంది అండ్ ఆ మాట నాయకులు వినాలి కూడా. సో ఎలక్షన్స్ అండ్ లా అండ్ ఆర్డర్ టైంలో కూడా ఎలా ఉంటుందంటే ఒక కలెక్టర్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్గా మారుతారు కాబట్టి, అంటే ఆ ప్రాంతంలో ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు హోల్ అండ్ సోల్గా దానికి సంబంధించిన వర్క్ అంతా ఒక కలెక్టరే చూసుకోవాల్సి ఉంటుంది. సో ఎవరైనా మినిస్టర్స్ పర్మిషన్ లేకుండా ఇలాంటి మీటింగ్స్ పెట్టడం కానివ్వండి, లేకపోతే ర్యాలీస్ పెడతా ఉంటారు, ఇవన్నీ ఒక కలెక్టర్ పర్మిషన్ ఇస్తేనే చేస్తారు. దో మినిస్టర్ ఆర్ ఎమ్మెల్యే, దో ఎంపీ ఆర్ ఎమ్మెల్యే ఇస్ మోర్ పవర్ఫుల్ దెన్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. ర్యాలీలు కండక్ట్ చేసేటప్పుడు, లేకపోతే ఎలక్షన్స్ టైంలో మీటింగ్ జరగాలి, ఈ టైంలోనే ర్యాలీ ఉండాలి, ఈ టైంలోనే ప్రచారం చేయాలి, ఇన్ని రోజుల వరకే చేయాలి అనేటువంటి కంప్లీట్ రైట్ కలెక్టర్ ఇస్తేనే జరుగుతుంది. సో వాళ్ళు ఆ మాటని క్రాస్ చేయడానికి అస్సలు పాసిబిలిటీ లేదు. అండ్ ఆల్సో ఏదైనా ప్రాంతంలో ఫ్యూ రీజన్స్ వల్ల అక్కడ 144 సెక్షన్ని విధించాలి, ఖచ్చితంగా అది కూడా ఒక కలెక్టర్ చేతిలోనే ఉంటుందన్నమాట. సో ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే
పాలసీలు చేయడంలో లేకపోతే ఏదైనా మార్పులు తీసుకురావడంలో ఒక లీడర్ ఎంతవరకు రెస్పాన్సిబుల్ ఉంటారో వాటిని స్టార్ట్ చేయాలి, వాటిని అమలు చేయాలి అని అన్నప్పుడు ఒక కలెక్టర్ కూడా అంతే రెస్పాన్సిబుల్గా ఫీల్ అయి చేయాలి. ఒక పవర్ పరంగా చూసుకుంటే నాయకులకి కొంచెం ఎక్కువే ఉండొచ్చు, బట్ వాళ్ళు తీసుకునే యాక్షన్స్ లేకపోతే వాళ్ళు చెప్పేది ఏదైనా నచ్చకపోయినా కొన్ని మ్యాక్సిమం థింగ్స్ మెయింటైన్ చేయాలన్నా ఖచ్చితంగా అందులో కలెక్టర్ రోల్ కూడా వెరీ ఇంపార్టెంట్. సో చాలామందికి కన్ఫ్యూషన్ ఉంటుంది, కలెక్టరే కదా అంతా చూసుకునేది డిస్ట్రిక్ట్కి సంబంధించి అనేసి ఒక మాట ఉంటే, ఏదున్నా అక్కడ అంతా నడిచేది ఎంపీని బట్టో లేకపోతే ఎమ్మెల్యేని బట్టో అని కూడా ఒక మాట ఉంటుంది. సో రెండు పొజిషన్స్కి కూడా, రెండు ప్రొఫెషన్స్లో కూడా ఎవరికి ఉండే రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకు ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఒకళ్ళు నచ్చకపోతే, లైక్ ఇప్పుడు కలెక్టర్ది నచ్చకపోతే నాయకులు అక్కడ డెసిషన్ తీసుకోవచ్చు, వాళ్ళు ఏమన్నా ఉంటే రిజెక్ట్ చేయొచ్చు. ఒకవేళ నాయకులు ఏదైనా చేస్తున్నారు అంటే అది కలెక్టర్కి నచ్చకపోతే అది కూడా నిర్మోహమాటంగా చెప్పొచ్చు. సో ఎక్కువ తక్కువ ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేసెస్ అన్నట్టు కాకుండా రెస్పాన్సిబిలిటీస్ మాత్రం ఇద్దరికి సేమ్ ఉంటాయి, అండ్ ఆల్సో ఎవరి పవర్ వాళ్ళకు ఉంటుంది. సో ఇదన్నమాట జనరల్గా ఐఏఎస్ఆ లేకపోతే పొలిటీషియనా అనేటువంటి జరిగే డిబేట్లో దిస్ ఇస్ ద ఆన్సర్. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా ఉంది అని అనుకుంటున్నాను. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, అండ్ ఇలాంటి డిస్కషన్ మీ సర్కిల్ మధ్యలో ఎప్పుడన్నా వస్తే వాళ్ళకు కూడా ఒక క్లారిటీ రావడానికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.